शाह न्यूज में आपका इस्तकबाल है। ताज़ा तरीन खबरों के लिए देखते रहिए शाह न्यूज। వాట్సాప్ గ్రూప్ ఉంది దాంట్లో కొత్త వ్యక్తి ఎవరైనా కనపడగానే ఏం అడగవాలండి ఆ ఫోటో తీసి ఆ ఆటో నెంబర్ తీసి ఆ గ్రూప్ లో పడేయండి. ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ నెంబర్ మీ అందరి దగ్గర వాట్సాప్ పెట్టండి. మీరు ఎవరైనా తెలియదు, మిగతా మేము వెరిఫై చేసుకుంటాం. అదేవిధంగా డ్రగ్స్ గురించి 80% ఆఫ్ డ్రగ్స్ ట్రాన్స్పోర్ట్ త్రూ ఆటోస్. డ్రగ్స్ అంటే పెద్ద గంజాయి కూడా ఆటోల ద్వారానే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. హైదరాబాద్ నుంచి వచ్చే ఆటో వాళ్ళతోనే ట్రాన్స్పోర్ట్ అవుతుంది. కాబట్టి ఆ ఇన్ఫర్మేషన్ పోలీస్కి ఇవ్వాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి రోడ్ సేఫ్టీ అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టిన పోలీస్ డిపార్ట్మెంట్ సిఐ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ ప్రోగ్రాంకు ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన జిల్లా ఎస్పీ మేడం గారికి, అదేవిధంగా డిఎస్పీ గారికి, సిఐ గారికి, అదేవిధంగా ఇక్కడ ఆటో అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలకు, ఇక్కడికి చేసిన డ్రైవర్ మిత్రులకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. ఈ ప్రోగ్రాం ఎందుకు పెట్టినంటే స్పెషల్ మీ గురించే. అదేవిధంగా ఇక్కడ ఇచ్చిన ప్రెస్ మిత్రులకు కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ ప్రోగ్రాం ముఖ్యంగా ఏంటంటే మీ గురించి పెట్టడం జరిగింది. అంటే అవేర్నెస్ ప్రోగ్రాం. మీకు అన్నీ తెలుసు, ఓవర్ స్పీడ్ వెళ్ళదనే విషయం మీకు తెలుసు, ఎక్కువ మంది ప్యాసింజర్లను తీసుకువెళ్ళదనే విషయం మీకు తెలుసు, డ్రంక్ అంటే తాగి వాహనాన్ని నడిపేదనే విషయం మనకందరికీ తెలుసు, రాంగ్ రూట్లో వెళ్ళొద్దనే విషయం మనకందరికీ తెలుసు. తెలిసినా కానీ చిన్న చిన్న పొరపాట్లు చేసి మనము ఈ యాక్సిడెంట్ బారిన పడి మన ప్రాణాలను కోల్పోతున్నాము. సో దయచేసి ఈ మహబూబ్ నగర్ టౌన్లో ఏదైతే ఆటో డ్రైవర్ మిత్రులు ఉన్నారో తప్పకుండా మీరు క్రమశిక్షణతోనే డ్రైవింగ్ చేసి ఎలాంటి యాక్సిడెంట్లకు తావు ఇవ్వకుండా, ఎలాంటి ప్రాణ నష్టము జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత మీకు అందరికీ ఉంది. మీకు పట్టిగా డ్రైవర్ అంటే చిన్న చూపుగా ఎవరు చూడద్దు. మీరు కూడా నా వృత్తి చిన్నదని మీరు అనుకోవద్దు. ఎందుకంటే మీకు చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ ఉంది. మీ దగ్గర మీ ఆటోలో ఒక 5-6 ఒక 10 మంది కూర్చుంటారంటే మీ మీద ఎంత నమ్మకం ఉంది. మీ ఆటోలో వాళ్ళు ఎక్కిస్తారు, మీరు ఎవరో తెలియదు వాళ్ళకు, కానీ మీరు మమ్మల్ని అందరినీ సురక్షితంగా మేము వెళ్ళే ప్రదేశానికి తీసుకువెళ్తారనే కాన్ఫిడెన్స్, అదే నమ్మకము, మీరు కూడా అదే నమ్మకంతో అదే బాధ్యతగా మీరందరూ ప్రయాణికులు మీ ఆటోలో ఎవరైతే ప్రయాణిస్తారో 6,000 ఆటోల డేటా మా దగ్గర నిక్షిప్తమైంది. ఈ మధ్య కాలంలో నేను అబ్జర్వ్ చేస్తున్న కొన్ని అంశాలు మీతో పంచుకుంటాను. దాంట్లో మెయిన్గా సపోజ్ మీరు మీ అమ్మనో చెల్లినో మీ అక్కనో మీ వైఫ్నో తీసుకొని రోడ్డు మీద వెళ్తున్నారు, నడుచుకుంటూ వెళ్తున్నారు. పక్క నుంచి ఆటో విపరీతమైన సౌండ్ పెట్టి, ఇందాక వీడియో గారు చెప్పారు, విపరీతమైన సౌండ్ పెట్టి పాటలు పెట్టుకుంటూ వెళ్తే మీరు ఎట్లా ఫీల్ అవుతారు? ఇబ్బందికరంగా ఉంటుందా లేదా? మరి మనం ఎందుకు చేస్తున్నాం అలా? అది మీరు మీ ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకెళ్లేటప్పుడు ఇబ్బంది కలిగేది, మరి ఇతరుల ఫ్యామిలీ మెంబర్స్ ని తీసుకెళ్లేటప్పుడు కూడా ఇబ్బంది కలుగుతుంది కదా. మరి ఎందుకు చేస్తున్నారు అలా? ఇది నాకు చాలా సార్లు వచ్చిన కంప్లైంట్. పబ్లిక్ తో ఇంటరాక్ట్ అయినప్పుడు ఆటోలో ప్రయాణించడం, ఆటోలు అడ్డం ఉన్నాయని ఎవ్వరు చెప్పట్లేదు. ఆ పాటలు పెట్టి బాగా ఇబ్బంది పెడుతున్నారు రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్ళేటప్పుడు ఆడపిల్లల్ని అనేది నాకు కామన్ గా వచ్చిన కంప్లైంట్. సో మనకు డిటిఓ గారు ఏదైతే చెప్పారో మీకు ఒక వారం 10 రోజులు టైం ఇస్తున్నారు. ఆ ముందు ఏవైతే 2 సీట్స్ మీరు అరేంజ్ చేశారో అవి డెక్స్ అన్ని కూడా తీసేయాల్సిందే. అందరి దగ్గర మొబైల్ ఫోన్స్ ఉన్నాయా లేవా? ప్రతి ఒక్కరి దగ్గర మొబైల్, చిన్న ఫోన్ కాదు, నోకియా ఫోన్ కాదు, అందరి దగ్గర స్మార్ట్ ఫోన్ ఉంది. అందులో అన్ని పాటలు వస్తాయి. మీ దగ్గర హెడ్ ఫోన్స్ ఉన్నాయి, బ్లూటూత్ ఉంది, నువ్వు ఫ్రీ టైంలో వినొచ్చు. మరి ఇంకా ఈ డెక్ ఎందుకు? ఎవరిని ఇబ్బంది పెట్టడానికి? ఆల్రెడీ
సొసైటీలో సమాజంలో మొత్తం పొల్యూషన్ ఎక్కువైపోయింది. దానికి తోడు నువ్వు ఇంకో కొంచెం ఎక్కువ యాడ్ చేస్తే ఆల్రెడీ సగం తలకాయలే పనిచేస్తున్నాయి మనకి బికాస్ ఆఫ్ మొబైల్ ఫోన్స్. ఇవాళ రేపు మనం మనుషులతో మాట్లాడడం కంటే మొబైల్స్తోనే ఎక్కువ మాట్లాడతాం. సో ఆ డెక్లు ఏవైతే ఉన్నాయో అవి తీసేయండి, ఆ 2 సీట్ అరేంజ్మెంట్స్ కూడా తీసేయండి. మరి నేను ఆటో డ్రైవర్ సోదరులు అన్నాను, మరి మీరు ఎంతమంది యూనిఫామ్ అంటే ఫుల్ యూనిఫామ్ అడగట్లేము, షర్ట్ అట్లీస్ట్ షర్ట్ మరి ఎందుకు లేదు? 1 2 3 4 5 ఒక 10 మందికి మాత్రమే ఉంది షర్ట్. ఇంకా ఆ యూనిఫామ్ షర్ట్ ఎందుకు లేదు? ఖచ్చితంగా యూనిఫామ్ ఉండాల్సిందే, మీ ఐడెంటిటీనే అది. ఇప్పుడు మమ్మల్ని ఎలా గుర్తుపడతారు? డాక్టర్ని ఎలా గుర్తుపడతారు? గౌరవనీయులైన డీజీ గారి ఆదేశాల మేరకు అరైవ్ అలైవ్ అనే నినాదంతో ప్రజల్లో రోడ్డు భద్రతను పెంపొందించాలనే ఉద్దేశంతో ఈరోజు ఈ ప్రోగ్రామ్ కండక్ట్ చేయడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా మనకు మహబూబ్నగర్ పట్టణంలో దాదాపుగా 6,000 ఆటోలు తిరుగుతున్నాయి. దీనికి సంబంధించి కొన్ని సమస్యలు కూడా ఉన్నాయి. వాటితో పాటు మనం ఆటో డ్రైవర్ సోదరులందరికీ కూడా వాళ్ళకి ఏం రూల్స్ ఫాలో చేయాలి, ఎలా నడపాలి, పార్కింగ్ ప్లేసెస్ ఏంటివి అనేది డిస్కస్ చేయడం జరిగింది. ఈ ఆటో డ్రైవింగ్ వల్ల వేరే వాళ్ళకి ప్రమాదం జరగకుండా అండ్ వాళ్ళ ప్రయాణికులకు తోటి ప్రయాణికులకు ఇబ్బంది లేకుండా మనకు టౌన్లో ఆటోస్ నడిపే విధంగా మనం ఈరోజు ప్రోగ్రామ్ చేసుకోవడం జరిగింది.